అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలి. జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం కదిరి వేమారెడ్డి కూడలిలో నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిపిఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి తప్పిదాల ఆశ్రిత పక్షపాత ధోరణిని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై దర్యాప్తు చేయాలని, అందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో చర్చించాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించుకోవాలన్నారు. అధిక ధరలు అరికట్టాలని, నిరుద్యోగాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అమెరికాలోని న్యూయార్క్ ఈస్టిన్ డిస్టిక్లో కోర్టులో అదానీపై అవినీతి కేసు నమోదైందన్నారు. విద్యుత్ ఒప్పందాల కోసం అదానీ 4 రాష్ట్రాల్లో దాదాపు 2100 కోట్ల ముడుపులు ఇచ్చినట్లుగా ఆరోపణలున్నాయన్నారు. అత్యధిక భాగం 1750 కోట్లు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ హయాంలో ముడుపులుగా ముట్టచెప్పినట్లుగా తెలుస్తుంది. దీని ఫలితంగా 25 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలపై 1.10 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆంధ్రప్రదేశ్లో అదానీ అవినీతి కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని, గత ప్రభుత్వ హయాంలో అదానీ చేసుకున్న అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మధునాయక్, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు రమణ, మనోహర్, తనకల్లు మండల నాయకులు రెడ్డప్ప, చౌడప్ప, తలుపుల మండల నాయకులు ఈశ్వరయ్య తదితర మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కూడా కదిరి పట్టణంలో వేమారెడ్డి సర్కిల్లో ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా 1750 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి మరి గత ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి అదానీ మరి సెకీ అనేటువంటి కంపెనీతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందనేటువంటిది ఒక నేరారోపణ. ఈ నేరారోపణ ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలో వచ్చిందంటే రాలే. ఇది అమెరికాలో మరి ఈ అవినీతి గురించి కోర్టులో నుంచి బయటకు వస్తే ఇండియా చర్చించుకుంటా ఉంది, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. అంతవరకు ఎందుకు ఇది అమెరికాలో జరిగినటువంటి యొక్క చర్చ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎందుకు రాలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గతంలో ఉన్నటువంటి అదానీ మరి నరేంద్ర మోడీతో సఖ్యతగా ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నాడు. ఆయన 1750 కోట్ల రూపాయల రుణాలు అంటే లంచాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాల పాటు ట్రూ ఆఫ్ ఛార్జెస్ పేరుతో దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ప్రజలపైన భారాలు పడుతూ ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెంచుతూ ఉంది. మీరు కరెంటు ఛార్జీలు పెంచద్దండి మనం అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఇది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము, వాళ్ళు తీసుకున్నటువంటి అగ్రిమెంట్ అంటా ఉన్నారు. వాళ్ళు చేసిన అగ్రిమెంట్ను, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మీరెందుకు అమలు చేస్తూ ఉన్నారు? ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మరి రద్దు చేయండి, అగ్రిమెంట్ రద్దు చేయండి, అదానీ పైన చర్యలు తీసుకోండి. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 99-2004 మధ్య విద్యుత్ పోరాటం అనేది దాదాపు 100 రోజుల పాటు జరిగినటువంటి పోరాటం ఈ భారతదేశ చరిత్రలోనే మరొక చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. అసెంబ్లీ ముట్టడి దాకా పోయింది. ప్రాణ త్యాగాలతో సైతం ఈ రాష్ట్రాన్ని అధికార మార్పిడి చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ విధంగా 1,00,000 కోట్ల రూపాయల పెనుభారాన్ని ప్రజలపైన వేస్తే ఊరుకొని ఉండేది లేదు. భవిష్యత్తులో దీనిపైన పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలకు రూపుదిద్దుతాం. భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. ప్రజల్లోకి దీన్ని విరివిగా తీసుకుపోయి
చైతన్యం చేసి ఎవరైతే ఈ అగ్రిమెంట్లలో ఉన్నారో, ఎవరైతే ఈ అదానితో అగ్రి అయ్యారో ఈ రద్దు చేసేంత వరకు కూడా మరి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు తప్ప ఈ అగ్రిమెంట్ గురించి మాట్లాడడంలా. గతంలో కూడా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. సెకీ సంస్థ గురించి మాట్లాడడంలా. ₹50 వచ్చేటువంటి కరెంటు ఛార్జ్ ఈరోజు సోలారు ₹2.50 ఎందుకు అగ్రిమెంట్ చేశారనేటువంటి అంశం పైన నోరు మెదపాల నరేంద్ర మోడీ గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.